ఉదయం లేచిన వెంటనే మీరు ఎప్పుడన్నా లేయండి, నేను పలానా సమయానికి లేమని చెప్పును. ఎందుకంటే ముందే చలికాలం, నిద్ర పట్టిదే తెల్లవారుజామున పడుతుంది. కరెంటు పోయినా, దోమలు కుడుతున్నా, ఏం పోయినా దుప్పటి నిగడదని ఇంకా కాళ్ళు ముడుచుకొని సొలొమోనికి ఎవరు చెప్పినారో ఏమో కానీ కరెక్ట్గా రాశాడు. అలాగ పడుకొని అస్సలు లేబుద్ది కాదు. ఇంక లేచిన తర్వాత అప్పటికే లేట్ అయిపోయి ఉంటుంది కదా. బైబిల్ స్కిప్పే, ప్రార్థన స్కిప్పే, బ్రేక్ఫాస్ట్ స్కిప్పే, ఆల్ స్కిప్. నీ ప్రార్థనలో దేవుడు సఫలపరచును గాక. అంటే ప్రార్థన చేయాలనే కదా అర్థం. మీ అంటే సరే ఎవరో ఒకళ్ళు చేస్తారులే నాకు బదులుగా, అందుకే మీరు చేయండి సిస్టర్, మీరు చేయండి బ్రదర్ అని చెప్పవచ్చు. అట్టు కాదమ్మా. దై పిటిషన్స్, నువ్వు ప్రార్థన చేస్తేనే అవి సఫలమవుతాయి నీ విషయంలో. ఎవరో చేస్తారు అనుకోవద్దు. ఎవరో చేసేది అది వేరే, నీకు సపోర్ట్. కానీ నువ్వు చేసుకోవాలి కదా. ఒక విశ్వాసిత అనుకున్న పరిస్థితుల్లో, పోరాటాలన్నింటిలో పరిష్కారం పొందటానికి చేయవలసిన మొదటి పని ఏంటంటే ప్రార్థన. ఈ ఆప్షన్ మనం వాడినప్పుడు దేవుడు దాన్ని సఫలం చేస్తాడు. చూడండి, ఆప్షన్ మనం సాఫ్ట్వేర్లో వాడతాం కదా. కాపీ అనే ఆప్షన్ వాడతారు, పని చేస్తుందా పని చేయదా. పేస్ట్ అనే ఆప్షన్ వాడతాం, పని చేస్తుందా పని చేయదా. సేవ్ యాజ్ అనే ఆప్షన్ వాడతాం, పని చేస్తుందా పని చేయదా. చేస్తుందా లేదా? కరెక్ట్ చెప్పండి, ఓపెన్గా చెప్పండి. కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఆప్షన్ ఒక మనిషి రాసిన ప్రోగ్రామే ఆప్షన్ నువ్వు వాడితే పని చేస్తుంటే, మరి దేవుడు రాసిన వాక్యంలో ఒక ఆప్షన్ ఏంటి? ప్రార్థన. మరి ప్రార్థన అనే ఆప్షన్ క్లిక్ చేస్తే పని చేయాలి కదా. కానీ మనం క్లిక్ చేస్తే ఏమొస్తుంది? వెయిట్, లోడింగ్. డూ యూ వాంట్ టు క్విట్ ఆర్ వెయిట్? 2 బాక్సులు వస్తాయి, క్విట్టా వెయిటా. మనం ఏం చేసి ఇది అయ్యేటట్లేదు, జామ్ అయినట్లుంది, హ్యాక్ అయిపోయినట్లుంది, ఈ సిస్టమ్ బాగాలేదు అనుకుంటా మోసుకుంటే అడిపోతుంది. రోజు భవిష్యత్తు మనం అదే చేస్తున్నాం అనుకుంటాం కదా. దేవుడు మన ప్రార్థనలన్నీ సఫలం చేయాలనుకోవద్దు. ఉదయకాలం నా లేచిన వెంటనే మోకరించి ఆకాశం వైపు చేతులు ఎత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవునికి ఎంత సంతోషం కాదు. కొంతమంది దుప్పట్లోనే అట్లా ప్రార్థన చేస్తుంటారు, ఆరంభించుంటారు ప్రేమగల తండ్రి అని. మరి ఎక్కడికో వెళ్ళి ఉంటారు, ఇంట్లో ఎవరో ఒకళ్ళు వచ్చి తట్టలమ్మా నీ ప్రార్థన ఇంక చాలే అమ్మా, బ్రదర్ ఇంక టైం అయిపోయింది మీరు లేయండి. అరే నేను ప్రార్థన చేస్తున్నానమ్మా. మీరు ఒంటరిగా ఉంటే ఎవరు లేకపోతే గట్టిగా ప్రార్థన చేయొచ్చు. గట్టిగా ప్రార్థన చేయడం ద్వారా మీ కాన్సన్ట్రేషను ఫోకస్ చేయటానికి ఉంటుంది. ఒక్కసారి మీరు కొన్ని నిమిషాలు ఇనిషియల్ స్టార్టప్ ప్రాబ్లం ఉంటుంది కదా ప్రతి ఒక్కళ్ళకి. అంటే బజాజ్ స్కూటర్లో మాదిరి స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఓవర్కమ్ అయినాం అనుకో, గేర్లు ఆటోమేటిక్ పడిపోతాయి. కనుక భారం పెరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో భారం వస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత మనం లేచి బయటకు వస్తే ఎంత ఆనందం మన హృదయం. దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.